సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించి ఘన విజయాన్ని సాధించినటువంటి నేపథ్యంలో అసలు టీడీపీ కూటమి విజయానికి గల కారణాలేంటి, ఏ ఏ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది అనే అంశాలను మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఆంధ్రప్రదేశ్లో మునుపెన్నడూ లేని విధంగా సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయాన్ని సాధించింది. వైసీపీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. అసలు టీడీపీ కూటమి ఘన విజయం సాధించడానికి కారణాలేంటి, ఏ ఏ పరిస్థితుల్లో టీడీపీ కూటమికి 164 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి అంటే ఏం చెప్తారు మేడం? ఇక్కడ కొంచెం ఒక చిన్న సవరణ అండి. ఓకే, ఇప్పుడు 135 స్థానాలు తెలుగుదేశానికి వచ్చాయి. పవన్ కళ్యాణ్ది మంచి విజయం, 21కి 21 స్థానాలు, 100% విజయం. అలాగే భారతీయ జనతా పార్టీకి అది ఎంత తొండి చేసినప్పటికీ వచ్చి కూటమిలో బలవంతంగా దూరి ఎడారి వంటిలాగా ఎంత చేసినప్పటికీ కూడా అది ఎడారి వంటే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి స్కోప్ లేదు. అవును, పోయిసారి 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి వాళ్ళకి. అయినా కానీ వాళ్ళు వచ్చి మేమంటూ వచ్చి యజమానికే సీట్లు, గుడారంలో సీట్లు లేకుండా చేసిన వంటిలాగా ప్రయత్నించింది. 6 లోక్సభ సీట్లు తీసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. సరే, చంద్రబాబు నాయుడు ఎందుకు ఓర్చుకున్నాడో, ఎవరి కోసం ఓర్చుకున్నాడో, అతని భవిష్యత్ ప్రణాళిక ఏంటో వాటి వల్ల ఒప్పుకున్నారు. కానీ ఆ ప్లేస్లో ఇంకొకరు ఉంటే ఎవరు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఆయన అక్కడ ఉన్న అపారమైన అనుభవంతో ఒప్పుకున్నారు తప్పితే ఇంకొకళ్ళకైతే సర్రన కోపం నసాలానికి అంటుతుంది. కానీ ఏదైతేనేమి వాళ్ళిద్దరిని మనం కాసేపు పక్కన పెట్టి కేవలం తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకుంటే గనక మనం ఒక జన విశ్లేషణ చేస్తే, కార్యకర్తల మనోభావాల్లోకి మనం చొచ్చుకుని వెళ్ళి మనం గనక చూస్తేనండి, వాళ్ళ అంతరంగాల్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళండి నిజమైన సైనికులు, వాళ్ళు పార్టీకి సేవకులు. వాళ్ళు జెండా మోసే ప్రతివాడు ఒక మన దేశానికి సైనికులు ఎట్లా ఉన్నారో ఆ పార్టీకి సైనికులుగా పనిచేశారు వాళ్ళు. నిజంగా గత 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనబడేవాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో నిజంగా ఆ పైవాడు అనేవాడు ఉంటే పైవాడికే తెలుస్తాయి, వాళ్ళ అంతరంగాలకే తెలుస్తాయి, వాళ్ళ కుటుంబాలకు తెలుస్తాయి. ఒక్కొక్కరు ఎన్ని మాటలు పడ్డారు, ఎన్ని కేసులు పెట్టించుకున్నారు, రాజకీయంగా ఎంత చితికిపోయారు. ఒక మాదిరి కాంట్రాక్టర్లు కూడా వాళ్ళకి ఏదైనా ఒక తెలుగుదేశం పార్టీ తోటి కనెక్షన్ ఉంది అంటే గనక ఆ కాంట్రాక్టర్లకి బిల్లులు ఆపేస్తే వాళ్ళు కోర్టులో కేసులు వేసుకుని, కోర్టులు చెప్పినాయి వీళ్ళకి బిల్లులు ఇవ్వండి, ఇవ్వాల్సిన డేట్ దగ్గర నుంచి వాళ్ళకి వడ్డీ కూడా ఇవ్వండి అని చెప్తే కూడా కోర్టులు కూడా పక్కన పెట్టేసేసిన సందర్భంలో వాళ్ళు వైసీపీ పార్టీలో నాయకుల దగ్గరికి వెళ్ళి పర్సంటేజ్లు ఇచ్చుకుని బిల్లులు పాస్ చేయించుకున్న పరిస్థితి. ఈ పరిస్థితి కూడా లేని వాళ్ళు, అంటే ఈ అవకాశం కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతోమంది ఆస్తులు అమ్ముకున్నారు, ఎంతోమంది వలస వెళ్ళిపోయారు. 10 లక్షల మంది 10 లక్షల కుటుంబాలు వలస వెళ్ళి అంటే వాళ్ళలో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. మొన్న ఒక ఆయన చెప్తున్నారు, రిజల్ట్ రాకముందు నేను 11:30కి చూస్తానండి ఎలక్షన్ రిజల్ట్ వచ్చే రోజు 4వ తారీఖు. 11ంటికి ఏమైనా ఆశాజనకంగా ఉంది అంటే నేను అక్కడ ఉంటా. 12 గంటలకు నా ఇంటి ముందు లారీ ఉంటుంది, సామాన్లు తీసుకొని హైదరాబాద్ వచ్చేస్తా. ఆయన ఒక కాంట్రాక్ట్. ఓకే, ఇది అక్కడ జరిగింది. అభిమానం ఉందా లేదా అనేది పక్కన పెట్టి, అంటే వాళ్ళు పార్టీ కార్యకర్తలా కాదా అనేది పక్కన పెట్టి, అభిమానుల అనేది కూడా కాసేపు పక్కన పెట్టి, ఒక కామన్ మ్యాన్కి వైసీపీ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించే పరిస్థితి లేని పరిస్థితిలో ఆ రోజు ఉంది అంటే
అంటే ఒక కామన్ మ్యాన్నే వాళ్ళు సహించలేని పరిస్థితిలో ఉన్నారంటే ఒక టీడీపీ కార్యకర్తను భరించగలరా వాళ్ళు? టీడీపీ కార్యకర్తని వదులుతారా వాళ్ళు? వెంటాడి వేటాడి వాళ్ళని విసిగించి వాళ్ళ నోటితో వాళ్ళే మాకు ఈ రాజకీయాలు వద్దు బాబు అనుకునేంతగా కొంతమందిని ఇబ్బంది పెడితే, కొంతమందిని ఏమీ చేయలేక వాళ్ళు వదిలేస్తే, ఇంకా ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి అన్నప్పుడు ఆ నిలబడిన వాళ్ళు పనిచేస్తున్న తీరు చూసి ఆల్రెడీ కాస్త వెనకడుగేసిన వాళ్ళు కూడా ముందుకు వచ్చి కలిసి ఒక సైన్యంలాగా పనిచేయబట్టి ఇంతటి విజయం దక్కింది. ఈ విజయంలో కార్యకర్తలు ఎంత పనిచేశారో, 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీలో పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్టీ రామారావు మీద అభిమానం కావచ్చు, కాంగ్రెస్ మీద వ్యతిరేకత కావచ్చు, ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ జెండా మోస్తూ తిరిగిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వాళ్ళు దాదాపు వయసు పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఇంకిప్పుడంటే వాళ్ళు ఒక రకంగా బాగా పెద్దరికం వచ్చేసింది. వాళ్ళకి ఏంటి అంటే అసలు మన తెలుగుదేశం ఇలా ఎందుకు అయిపోయింది, అధికారంలో మన తెలుగుదేశం ఎందుకు లేదు, గతంలో ఈ గత 5 ఏళ్లలో ఒకప్పుడు ఉంది కదా, వీళ్ళు ఉచ్చదశని చూశారు కదా, చూసిన వాళ్ళు వీళ్ళు చూసి వాళ్ళు ఏంటి ఇలా అయిపోయాం మనం అని, వాళ్ళు ఏమి చేయలేరు. అరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకోవటం తప్పితే, మంచాల్లో ఉండటం తప్పితే వాళ్ళు చేయగలిగింది ఏమి లేదు. కానీ ఒకరికొకరు కలిసినప్పుడు మాట్లాడుకునే మాటలు ఉంటాయి, ఆ మాటలో బోలెడు ఆవేదన, ఈసారైనా మనం వస్తామా రామా, ఈసారైనా మనం వస్తామా రామా అని ఒక రకంగా తపనబడిన జీవులు చాలా ఉన్నాయి అక్కడ. కొట్టుమిట్టాడుతుంది వాళ్ళకి, ప్రాణం కొట్టుమిట్టాడే వాళ్ళు కూడా తెలుగుదేశం. ఆమె ఎవరో ఉండవల్లి శ్రీదేవి అనుకుంటా, జగనన్న అని కొట్టుకుంటుంది గుండె అని చెప్పింది. కానీ ఆమెకు తెలియదు ఎంతమంది కార్యకర్తలు వైసీపీలు గుండెలు కొట్టుకున్నాయో మాకు తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీలో మట్టుకు ఇది 40 ఏళ్ల క్రితం పుట్టిన పార్టీ. అప్పటి నుంచి ఇట్లా గుండెలు కొట్టుకునే వాళ్ళని చాలామందిని చూసాము. చాలామంది అలా గుండెలు కొట్టుకున్నట్లే ఉన్నారు. అయితే ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది? ఈ విజయానికి పునాది కార్యకర్తలు. అలాగే ఈ కార్యకర్తలను ఉత్తేజపరిచింది ఓటర్లు. వీళ్ళందరూ సమిష్టి కృషి ఇవాళ గెలవటం అనేది. ఆ రోజు రాజమండ్రి జైలుకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన సందర్భంలో అసలు జైలుకు పంపడమే అక్రమం, అది దొంగ కేసు అని తెలుసు. అయినప్పటికీ జైల్లో ఆయన పడుతున్న కష్టాలు ఏం చెప్పారండి, జైల్లో దోమలు గాక రంభావోరీసులు వస్తాయా అని ఎగతాళి చేశారు కొడాలి నాని వీళ్ళందరూ. సరే అవన్నీ అయిపోయి అలాంటి సందర్భంలో కూడా ఈ ముసలి ప్రాణాలు కొట్టుమిట్టాడిపోయినాయి. ఏంటిది, చంద్రబాబు జైలుకి వెళ్ళడం ఏంటి, ఎప్పుడు వస్తాడు ప్రతిరోజు టీవీ పెట్టుకొని వార్తల్లో చూసిన పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో మొన్న ఓటర్లు వెల్లువెత్తినట్లు వచ్చి ఓట్లేశారు. ఈ వేరే దేశాల నుంచి కూడా వచ్చి ఓట్లేశారు. అలాగే మన రాష్ట్రం చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఓట్లేసిన సందర్భం. అయితే వీళ్ళందరూ ఓట్లేయడం ఒక ఎత్తు. జగన్ కూడా ఏమనుకున్నాడంటే వాళ్ళల్లో నాకు ఓట్లు పడవా అనుకున్నారు. అలా వచ్చే వాళ్ళల్లో వైసీపీ బస్ ఎక్కారు. ఇది నోట్ చేసుకోండి. వైసీపీ దగ్గర డబ్బులు తీసుకున్నారు, వైసీపీ దగ్గర స్లిప్ తీసుకున్నారు, పోలింగ్ బూత్లోకి వెళ్ళి తెలుగుదేశానికి ఓటేశారు. ఓకే, లేకపోతే ఇన్ని సీట్లు గెలవలేరు. సరే, ఈ ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, ఊర్లలో ఉన్న వాళ్ళు ఓట్లేశారు. ఇది అంతా ఒక ఎత్తు అయితే ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు 10-15 మంది అంబులెన్సుల్లో వెళ్ళి కూడా ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు. వీల్ చైర్లో వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంబులెన్స్లో కూడా వెళ్ళి ఓటేసిన వాళ్ళు ఉన్నారు. అయితే అది అక్కడ లోకల్ పేపర్స్లో కూడా వచ్చిందంట, నాకైతే తెలీదు. నేను మొన్న మా మదర్ని చూడడానికి మా ఊరు వెళ్తే మా మేనమామకు బాగలేదని తెలిస్తే ఇంకా మేము చూడడానికి వెళ్ళినప్పుడు ఆయన చాలా అచేతనంగా ఉన్నాడు. అలా ఆవిడ బావురుమని
నిన్న మొన్నటి వరకు ప్రతిరోజు పొద్దున్నే లేవగానే ఈ రోజు తారీఖు ఏంటి, ఈ రోజు తారీఖు ఏంటి, ఆయనకి కాళ్ళు పని చేయట్లేదు, చేతులు పని చేయట్లేదు, కొంచెం మాటే వస్తుంది. అందుకే అంబులెన్స్లో వెళ్ళి ఓటేసి వచ్చారు భార్యాభర్త ఇద్దరు. అయితే బుర్ర పనిచేస్తుంది. ఎప్పుడు రిజల్ట్ డే కోసం 4వ తారీఖు కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజు డేట్ ఏంటి, ఈ రోజు డేట్ ఏంటి అంటే చివరికి ఒక 2 రోజుల ముందు నుంచినే అడగట్లేదు. అంటే ఆ స్పృహ పోయిందనమాట. ఆయన ఏంటి, ఆయన తపన, ఆయన జైలుకి వెళ్ళి వచ్చాడు. అమరావతి రైతులకి ఆయన అయితేనే న్యాయం చేస్తాడు అని ఆయన తపన. రావాలి చంద్రబాబు నాయుడు, రావాలి మళ్ళీ. వస్తాడా రాడా, వస్తాడని గుండెల నిండా నమ్మకం. కానీ ఆ వస్తాడు అనేది మటుకు చెవుతో వినాలి, కళ్ళతో చూడాలి అనేది ఆయన తపన. అందుకే రోజు అడగటం అనమాట, ఎప్పుడు 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 అని. సరే చివరికి ఇలా ఉన్న పరిస్థితుల్లో మేము వెళ్ళామని చెప్పాను కదా, చెప్తే మా అత్తయ్య ఏడుస్తా చెప్పిందనమాట. ఆయన ఒక్కసారి నేను చెవులతోటి చంద్రబాబు నాయుడు సీఎం అయితే విని చచ్చిపోవాలని ఉంది, చంద్రబాబు నాయుడు సీఎం అయితే విని చచ్చిపోవాలని ఉంది అని మాట ఉన్నంతసేపు తపన పడ్డాడు. మాట పోయింది. ఇంకా తారీఖు అడగటం అన్నీ అయిపోయినాయి కదా. ఈ మనిషి ఎలాగో చనిపోయే మనిషి. ఆ 4వ తారీఖు వార్త వచ్చే వరకు ఆగి చంద్రబాబు నాయుడే సీఎం అనే మాట విని చచ్చిపోతే బాగుండు అని అనిపించింది. కానీ ఆ అదృష్టం కూడా లేకుండా అయిపోయింది. ఏ భార్య అయినా నా భర్త చనిపోతే నా బొట్టు పోయిందని ఏడుస్తారు, వాళ్ళ వైధవ్యం గురించి బాధపడతారు. కానీ ఆ భార్య ఆ ఒక్క మాట విని చచ్చిపోయి ఉంటే ఆయన చివరి కోరిక, ఆయన చివరి ఆశ, శ్వాస దక్కలేదు అని ఆమె బాధపడటం నిజంగా చాలా బాధాకరం. సరే 31వ తారీఖు మేము చూసింది, 1వ తారీఖు పొద్దున్నే చనిపోయారు. చనిపోయిన సందర్భంగా కూర్చుంటే అక్కడ కూడా అంతా ఇదే చర్చ. అయ్యో ఒక్క 4 రోజులు ఇన్నాళ్ళు బతికాడు, ఒక్క 4 రోజులు బతకూడదా, చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు అనేది, గెలిచాడు అనేది విన్నా చాలు. సీఎం సంగతి తర్వాత, గెలిచింది తెలుగుదేశం పార్టీ అని చెప్తే బాగుండేది. ఆయన వినుంటే ఆ తృప్తి ఆ మొహంలో చూసేవాళ్ళమే మనము అని అక్కడ అందరూ ఆ శవం చుట్టూ చేరి మాట్లాడుకుంటుంటే అసలు నాకు అనిపించింది, నిజం కదా, కార్యకర్తలు అంటే ఇలానే ఉంటారు కదా. ఈ కార్యకర్తలకు డైరెక్ట్గా వచ్చి ఏం చేస్తారండి, పార్టీ ఏం చేసిందండి వాళ్ళకి? పార్టీ కార్యకర్తలకు ఏం చేస్తుంది? వాళ్ళు ఒక నమ్మకంతో, ఒక ఇష్టంతో వాళ్ళ ఆస్తులు కరగబెట్టుకుని తిరిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సమయాలు వృధా చేసుకుని తిరిగిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వీళ్ళపైన ఉండే లీడర్స్ వాళ్ళ సౌకర్యాలు వేరే ఉంటాయి, వాళ్ళకు వచ్చే ఏవో చిన్నపాటి పదవులో లేకపోతే ఏవో కాంట్రాక్టులో ఏవో దక్కించుకుంటారు. వాళ్ళు ఎంతో కొంత పార్టీని ఉపయోగించుకునే సెక్షన్ కూడా ఉంటుంది తెలుగుదేశం పార్టీలో, అన్ని పార్టీల లాగానే. కానీ ఈ సెక్షన్ ఉంది చూసారా, ఈ దిగువ స్థాయి కార్యకర్తలు ఉన్నారు చూసారా, ఎప్పటి నుంచో పార్టీ అంటే ప్రేమతో ఉన్న వాళ్ళు ఉన్నారే, వీళ్ళు ఎప్పుడు ఏ రోజు ఉపయోగించుకున్నది లేదు. అవసరమైతే వాళ్ళ డబ్బులే కరిగించుకున్నారు తప్పితే, 4 వస్తే భోజనాలు పెట్టిన కార్యకర్తలు వాళ్ళ పరిస్థితిని బట్టి పార్టీ కోసం జెండా కూలీలుగా మారి జెండాను భుజాన మోసారు. అయితే పోయినసారి కూడా 2019లో ఓడిపోయినప్పుడు కూడా ఒక తెలుగుదేశం పార్టీ అభిమాని, మనకు తెలిసిన పిల్లాడే, ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఏంటంటే, జెండా మోసిన కార్యకర్త కోసమైనా మళ్ళీ పార్టీ గెలుస్తుంది అని. 2019 ఆ నమ్మకమే మమ్మల్ని నడిపిస్తుంది అని అతను జెండా పెట్టి క్యాప్షన్ పెట్టాడు. సరే, ఇలాంటి కార్యకర్తలు ఉన్నారు కాబట్టే తెలుగుదేశం పార్టీ ఇన్ని రోజులైనా, ఇన్నిసార్లు ఓడిపోయినా, ఇన్ని ఒడిదుడుకులు తట్టుకునైనా సరే నిలబడగలిగింది. మరి ఆ చనిపోయిన ఆయన కోసం అని చెప్పి మా ప్రాంతం ఎమ్మెల్యే, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని ఉమా మా ఊర్లోనే ఉంటారు. ఆయన వచ్చి ఆయన పార్టీ జెండా కప్పి ఆయన మీద పూలదండ వేసి ఆయన నివాళులు అర్పించి వెళ్ళారనమాట.
అప్పుడు కూడా వాళ్ళ ఆవిడ అదే ఏడుస్తుంది, ఒక్క 4 రోజులు బతకూడదా, తెలుగుదేశం గెలిచిందని వినేవాడు కదా అని. ఇది ఇలాంటి కార్యకర్తలు ఉన్నారు. ప్రతి కార్యకర్తకి ఇలా జరగకపోవచ్చు, కానీ ఈ స్పిరిట్ ఉంది చూసారా, ఈ భావోద్వేగం ఉంది చూసారా. పార్టీ అంటే అభిమానం, పార్టీ అంటే ప్రేమ, పార్టీని కన్న తల్లిలాగా భావించే ఆ తత్వం. ఈ కార్యకర్తలు ఈ పార్టీకి బలం. 135 సీట్లు వచ్చినాయా, 140 సీట్లు వచ్చినాయా, సీఎం అయ్యారా, ఏమయ్యారు, ఇవన్నీ కాదు. కార్యకర్తలకి మన పార్టీ గెలిచిందా లేదా, మన పార్టీ గెలుస్తుందా లేదా, మన పార్టీని గెలిపించుకోవాలి, ఈ లక్ష్యంతోనే ఉన్న కార్యకర్తల వల్ల ఈరోజు ఈ పార్టీ ఎంత ఘన విజయం సాధించింది. లేకపోతే ఈ కార్యకర్తలే పనిచేశారు, ప్రజల్లోకి వెళ్ళి పనిచేశారు. వాళ్ళే ఒక పక్క నిర్బంధం ఉన్నా సరే, కేసులు పెడతారని తెలిసినా సరే వీళ్ళు పనిచేశారు, పార్టీ కోసం నిలబడ్డారు. కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈ మాత్రం ఈ అప్రతిహత విజయాన్ని సాధించుకుంది. అందుకే పార్టీ ఈ కార్యకర్తల్ని మర్చిపోకూడదు. ఇప్పుడు వచ్చిన విజయం ఏదైతే ఉందో ఇలాంటి కార్యకర్తలకే చెందుతుంది, వాళ్ళకే అంకితం ఎలాంటి విజయం. ఇది నిజానికి నేను తెలుగుదేశం పార్టీ కాకపోయినప్పటికీ నేను ఇంకొక వామపక్ష పార్టీలో ఉండి ఒక కార్యకర్తలు ఎలా పనిచేస్తారో, ఎన్ని త్యాగాలు చేస్తారో నాకు తెలుసు. కానీ మాకేమనిపిస్తుంది అంటే మా త్యాగాలే ఎర్ర త్యాగాలు, మేమే త్యాగాలు చేసామని అనుకుంటాం. కాకపోతే ఇలాంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఉండేవాడిని, అది తెలుగుదేశమా, కాంగ్రెసా, బీజేపీయా, ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీకైనా కింద పునాది మాత్రం కార్యకర్తలే. అందుకని కార్యకర్తల క్షేమము సంక్షేమము ఏ అధినేత అయితే గుర్తుపెట్టుకుంటాడో ఆ పార్టీ కలకాలం నిలబడుతుంది. ఇన్ని ఒడిదుడుకుల్ని తట్టుకుని 40 సంవత్సరాల పాటు అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ నిలబడటం అంటే, పోయినసారి 2 టర్ములు అధికారంలో లేరు, ఈసారి 1 టర్మ్ అధికారంలో లేరు. ఒక ప్రాంతీయ పార్టీ ఇలా మనగలగటం అధికారంలో లేకుండా అనేది ఆ పార్టీ గొప్పతనం కంటే కూడా నేను కార్యకర్తల గొప్పతనంగానే నేను భావిస్తాను. మాది గొల్లపూడి. పార్టీ కృష్ణా జిల్లా గొల్లపూడి. పార్టీ పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఇదే విధంగా ఉంది. నిజానికి మేము చాలా వ్యతిరేకిస్తాం, మా ఫాదరు నేను వ్యతిరేకిస్తాం తెలుగుదేశం పార్టీని. మేము తెలుగుదేశం కాదు. ఇప్పుడు కూడా జగన్కి వ్యతిరేకంగా ఎన్ని రోజులు నేను మీడియాలో పనిచేశాను, మీడియాలో మాట్లాడాను అంటే ఆ రాష్ట్రం కోసం, నేను పుట్టిన రాష్ట్రం కోసం, జగన్ పరిపాలనలో ఈ రాష్ట్రం ఇంతకంటే దారుణం అయిపోతుంది అనే ఉద్దేశంతో నేను మాట్లాడడం కానీ, నాకు తెలిసిన 4 విషయాలు చైతన్యవంతం చేయటం కానీ జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఒక రాక్షసుడి పీడ ఆ రాష్ట్రానికి వదిలింది. ఇప్పుడైనా సరే ప్రజల ఆకాంక్షల మేరకు కార్యకర్తల క్షేమం కోసం ఈ పార్టీ పనిచేయాలని నేను కోరుకుంటున్నా. దీనికి కొనసాగింపుగా ఇంకొక మాట, మొన్న విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ లెటర్స్ పీకేసి చెప్పులతో కొట్టి ఆ కార్యకర్తలు చూపించిన తెగువ, ఆ హుషారు, అవన్నీ చూసిన తర్వాత మామూలుగా అయితే గనక అసలు వాళ్ళు ఎక్కడున్నారో పిలిపించుకొని చంద్రబాబు నాయుడు వాళ్ళని ఆలింగనం చేసుకోవాలి. కార్యకర్తలు అంటే అలా ఉండాలి. మన పార్టీకి మనకి జరిగిన అన్యాయానికి అలా చిచ్చరపిడుగుల్లాగా ఉండాలి. అలాంటి కార్యకర్తలు, ఇలాంటి కార్యకర్తలు, వీళ్ళందరూ సమూహమే తెలుగుదేశం పార్టీ. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.